ఓకే సింగిల్ ఎక్కువ. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఎండాకాలం రవ్వల షికారు చేయాలంటే కాశ మరుగున్న ప్లేసు, షెట్టో కంపో ఏదో ఒకటి ఉందని దొరకబట్టుకోవాలి. అది లోతు కూడా ఉండాలనుకో. చలవ దాన్ని పక్క పెట్టి వేసినాం అనుకో కంపల్సరీ చేపలు పడతాయి. ఇక తెల్లటి నీళ్ళలో వేసుకొని కూర్చుంటే పోతుందా కూర్చున్నా ఉత్త ముచ్చటే. ఇక అట్లాంటి లొకేషన్ దొరకబట్టుడే పెద్ద టాస్క్. ఇక దొరికింది అనుకో చలో ఇంటికి ఎంబడే ఫోన్ చేయొచ్చు, చలో చింతపండు నానే అని. ఇది బాగానే ఉంది కానీ ఎండే మామూలు కొట్టలేదు, పొట్టు పొట్టు చంపుతుంది. ఏందంటే సాపల మోజుల పడి ఎండ తెత్తలేదు కానీ వామ్మో ఎండ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. ముఖం అయితే పెంకైనట్టు అవుతుంది ఇక కర్రెగా. ఫస్ట్ తట్టించింది. ఇక దిగి తీద్దామా డిస్టర్బ్ అయితేట్టున్నది. మరి తెంపుదామా ఫాక్స్ గోల్డ్ వైరు మానంగా తెగదు, మామూలు వైరు కాదు అది. ఇక మామూలు వైరుకు దీనికి తేడా ఏంటంటే మామూలు వైరు 100 నెంబర్ అనుకో, ఇది 80 నెంబర్ పెడితే సరిపోతుంది. అదే స్టాండర్డ్లో వచ్చేస్తుంది, కొంచెం స్మూత్గా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఆక్టో ఫిషింగ్లో నెంబర్ ఇస్తా. బురకకి ఇంత పెద్దగా పెండతట పట్ట పడుతుంది కింద. ఓకే తాగి చూద్దాం మరి. నీ బిస్కెట్లు పనిచేస్తే నా బిస్కెట్లు పనిచేస్తాయో కానీ ఒక లెవెల్ ఉన్నది అది. కాకి చిత్ర ఎంత చిన్న కొడతాను చూసినావా? కాకి చిత్ర అంటే దీన్ని కాకి చిత్రాలు ఇవేగా కాకి చిత్రం అంటుంది. మరి ఎంత టైట్ ఏమనుకుంటాను ఒక్కదాని చాండ్రోరా సింగిల్కుతో ఆడక వాని తెలియదు. సింగిల్కు స్పెషలిస్ట్లో ఉన్న సంగతి అటు తెలియదు. పెట్టుకోవడానికి మంచిగా సింగిల్ కమ్మ శాఖ.
ఓకే రైట్. చేతులు అప్పుడు పెట్టినావు. చెవులు పని చేస్తారు చేపలు మనలల్లా పని చేస్తారు. ఇవి రాదు అసలు నేను వచ్చినప్పుడు వీటినిగా తాళ్ళి సింగిల్ కాబట్టి వచ్చింది, లేదు రాపు. దీన్ని కూడా తాళ్ళి సంపుడుకున్నామరే సప్ప తని తయ్యి అడుగుతుంది. మంచి గట వచ్చింది. అది అడిపోతావు అది బియ్యం ముందర నీ తల్లి పోయింది అనుకున్నాను. దాన్ని పగ్గం పచ్చి దాపడదాన్ని నచ్చిన అచ్చతారికి నీ తల్లి ఎందుకో తిరగదు, బీసా ఎందుకో తిరగదు. అది ఎందుకు వచ్చినాయి సింగిల్కి కాకపోతే? ఓకే మళ్ళా గాలం తట్టింది. అసలు అడుగుని ఏముందో చూద్దామని దిగుతానా, అందులోటి ఎండ పొట్టు పొట్టు చంపుతుంది కాబట్టి కొంచెం దిగిందనుకో నీకు అన్ని చల్లబడతాయి అని కూడా దిగుతాను. ఇక దిగి లోపల చూస్తా ఫస్ట్ ఏముంది, ఎంత లోతుంది, అడుగున కైచలు ఉన్నాయా, మరి ఎట్లా ఏం కథ, ఎంత లోతు పెట్టాలా అది కూడా తెలిసిపోతుంది మనది. పైన రెండు తీసిన ఇక అది లోతు ఎంతో తెలిసింది, అందుకనే బెండును కరెక్ట్ లెంత్ పెడతాను. ఇక రైట్ వెనకాలం అప్పుడప్పుడు ఇటు దిగితే చల్లగా ఉంటుంది, ఇట్లా దిగాలి అప్పుడప్పుడు. కానీ గులవలో పెడితే ఉంటుంది కథ. ఇక చేతులకు రెండు చేతులకు ఏమో పని. ఇంటికి వెళ్ళినాక కూడా అయినా ఓకే ఓకే రైట్. రైట్ ఓకే తీసుకోండి. ఓకే ఫోటో తీసుకుందాం అంతా.
క్లాస్మేట్స్. తాళి తాళి కాతకరా సార్. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటానా? లైక్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోవద్దు. మళ్ళొక బ్రహ్మాండమైన వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.